సార్ షీ ఈజ్ మై వైఫ్ ఓ హాయ్ దేవి. అండి నేను తన అనుకున్నాను. హాయ్ ఈశ్వర్ ఏంటి సర్ప్రైజ్ అయ్యావా ఎనియా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సారీ నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఇట్స్ ఓకే సార్ మై మిస్టేక్ ఈశ్వర్. నో ప్రాబ్లం. ఎనీవే కంగ్రాచులేషన్స్. ఎంజాయ్ ద పార్టీ. థ్యాంక్ యూ సార్. చియర్స్ గుడ్ టైం సార్. యా క్యారీ ఆన్. బావా నిజంగా నీ ఫ్రెండ్ లిజీయే లేకపోతే ఈ పార్టీ అంతా అరేంజ్ చేయడం నా ఒక్కదాని వల్ల అస్సలు అయ్యేది కాదు. ఆ, బావా నువ్వెప్పుడు చెప్పలేదు లిజీ మీ కాలేజ్లో నీ క్లోజ్ ఫ్రెండ్ అంట కదా. మాకు ఇప్పుడు తెలిసింది. ఆ? నిజం ఆడుకున్నాండి బావా. థ్యాంక్స్ లిజీ, నిజంగా నాకు చాలా హెల్ప్ చేశావు. అయినా ఇప్పుడు దాన్ని పిలవడం అవసరమా? నేను ఎందుకు పిలుస్తాను? నువ్వు పిలవకుండా ఎలా వస్తుందా? నీకు స్వార్థం ఎక్కువైపోయింది రా బావ. దేనికి రా? నీ గర్ల్ ఫ్రెండ్ పిలిచావు, మరి మా గర్ల్ ఫ్రెండ్ పిలాలి కదా. ఏం మాట్లాడుతున్నారా? ఆల్రెడీ నేను టెన్షన్లో ఉంటే నీ అబ్బా ఫేక్. ఐశ్వర్ మ్యారేడ్ లైఫ్ ఎలా ఉంది? ఓకే ఇప్పుడు వరకు బాగానే ఉంది, ఇక మీద చెప్పలేం. అవును మనోడేంటి మందు తాగట్లేదు? ఆడికి మందు లేకుండా కిక్ ఎక్కింది కానీ అక్కడ మందు అయిపోతుంది. వెళ్ళు. వెళ్ళరా బాబు వెళ్ళు. ఏదో మందు మొత్తం నేనే తాగేస్తున్నట్టు. బాయ్. వెళ్దాం. బావెక్కడా? అందరూ వెళ్ళిపోతున్నారు. వాట్ హ్యాపెన్స్ ఇన్ ప్యారడైస్ స్టేస్ ఇన్ ప్యారడైస్ అన్నావు. యా బట్ నిన్ను కలవాలనిపించింది. అభి బావని చూసారా? ఏమో చూడలే. గెస్ట్లు అందరూ వెళ్ళిపోతున్నారు. సరే నేను చూస్తానులే. అయినా నువ్వేంటి సడన్ గా మ్యారేజ్? ఇట్ హ్యాపెండ్. నేను చాలా దూరం నుండి నీకోసం వచ్చాను. డోంట్ యు మిస్ మీ? I miss you so much. We had such a beautiful time. Don't you remember all that? Yeah. I miss your scent of your body. I miss your touch. నీకు పెళ్ళైనా పర్లేదు. I don't care. నో స్ట్రింగ్స్ అటాచ్డ్. ఆ అమ్మాయి గురించి పెద్దగా పట్టించుకోనని పెద్ద పెద్ద మాటలన్నా మళ్ళీ ఆ అమ్మాయి నేను వెతుకుంటే ఎందుకు వచ్చిందిరా? తమ్ముడు మంచి మాస్ మహారాజు అనుకుంటా. ప్యారడైజ్ లో పాపకి ఏం కళ్ళు చూపించాడో ఏంటో మళ్ళీ నేను ఎత్తుక్కుంటా వచ్చేసింది. సిగ్గుచెడు. ఎక్స్ప్రెషన్ జరిగినవన్నీ గుర్తొస్తున్నట్టున్నాయి. చెప్పు, అంతా ఓకేనా? అంతా ఓకే సార్. అదే సిగ్నేచర్ హైవే ఎక్కావా? ఎక్కుతున్నాం సార్. హైవే మీద బుజ్జమ్మ డాబా ఉంది కదా. ఎక్కడ సార్? బుజ్జమ్మ డాబారా? సారీ సార్. ఏంద్రోయ్? సారీ సార్. డ్రైవర్ హారన్ బుజ్జమ్మ డాబా వినపడిందా? వినపడింది సార్. బుజ్జమ్మ దాబా. ఫైల్ తీసుకున్నావా పడదొబ్బేవా? తీసుకున్నాను సార్. ఎరా తొందరలో చచ్చిపోతున్నారు కదా, మీ ఆఖరి కోరికలు ఏమైనా ఉన్నాయా? మా కోరికను తీర్చలేవు స్వామి. తొందరలోనే చంపేస్తారా సామె?
ఆఖరి కోరిక తీరుస్తానంటే కదా సామే. ఆ చలపతిగాడు యాడున్నాడు చెప్తే నిన్ను వదిలేస్తా. బుచ్చమ్మ దాబా దగ్గర ఉన్నారు. అదేడా ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. చలపతి నాకే సినిమా చూపిస్తారా? మీలాంటి వాళ్ళని ఎంత మందిని చూసుంటే నేను ఈ స్థాయికి ఎదుగుంటాను. మీ ముగ్గురులో ఎవరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో చెప్తే మిగతా ఇద్దరిని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. చెప్పండి చెప్పండి. హలో, నేను ఒక్కడే అనుకుంటే ఇద్దరయ్యారు. ఏంది కాక ఇది జరిగితే నేను పోతా అనుకున్నా. రేయ్, గన్ను పెట్టింది నీ మీద అనుమానంతో కాదు, వాళ్ళల్లో దొంగెవరో దొరెవరో తెలుసుకోవడానికి. వాళ్ళు చచ్చారు. ముందు నువ్వు వెళ్ళి పని సరే చూడు. కాక ఈ బండి ఏంది అడ్డ మీద ఇసుకెళ్ళారినట్టు మనం పట్టుకుపోయే మాలేంది, నువ్వు ఇచ్చిన బండి ఏంది? బండి చేంజ్ అయ్యి. రేయ్, ఇలాంటి పనులకి ఇలాంటి బళ్ళు అయితేనే పోలీసు వాళ్ళు గుర్తుపట్టరు. ఖర్చులకి దుంచు. సరే. వాళ్ళ టైంకి చేర్చు. చేస్తా నువ్వు. వీడు నిజం చెప్తున్నట్టు నాకు అనిపించట్లేదు సార్. వాడు బయోపిక్ చెప్పి మెయిన్ టాపిక్ నుంచి మనం డైవర్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. బయోపిక్ చెప్తాడో భాగవతం చెప్తాడు. వాడు మనల్ని ఎంత అడ్డదారి పట్టించినా చివరికి మన రూటుకి తెస్తాం. ఓకే సార్. ఫోరెన్సిక్ వాళ్ళకి ఫోన్ చేసి రిపోర్ట్ ఏమైందో కనుక్కుంటాను. సార్ నీ అబ్బో ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? ఎక్కడ చచ్చావు? సార్ మీ దగ్గర నుంచి మా ఓనికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇద్దరు పిట్టలెగిరిన టెగిరీలు లక్కులో నేను బయటపడ్డా సార్. ఇప్పుడు నువ్వు వస్తున్నావా రావట్లేదురా? బండి ఇప్పుడే తీస్తున్నా సార్. నేను దాబా దగ్గర రాగానే నేను చెప్తా, మీరు రెడీగా ఉండండి. నువ్వు ఇక్కడికి రా చెప్తాను. సరే సార్. రేచంటే 10 నిమిషాల్లో దాబా మొత్తం ఖాళీ చేయించు. ఎందుకు సార్? అర్థమైంది సార్. అరే దాబా క్లోజ్ రా, దుకాణాలు సత్యండి. ఎవడ ప్లేట్ ఆడేట్టుకుని పోంటాయి. ఒరే సుబ్బిగా కొత్త ఆటలు లేవు, ఇంకా పోయి కట్టే. రేచంటే సార్. రా, ఫోన్ ఛార్జీలో పెట్టు. అలాగే సార్. ఒకవైపు నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే పెళ్ళాం, ఇంకోవైపు నువ్వంటే పిచ్చెక్కి పడి చచ్చే ప్రియురాలు. వాహ్, ఇంకెక్కడో మచ్చుందిరా. ఆ పిల్ల నీకు ముద్దు పెట్టినప్పుడు మీ ఆవిడ చూడలేదా? చూసుంటే బాగుండేది సార్. అక్కడితో అయిపోయేది. అంటే చూడలేదా? చెప్పు.